ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి దేవునికి మహిమ. నీ జీవితంలో ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్నావా? కష్టాలతో బాధపడుతున్నావా? అయితే ఈ వాక్యము నీ కొరకే. మన జీవితంలో ఎన్నో సందర్భాలలో మనము ఆశ కోల్పోతుంటాం. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. మనకు సహాయం చేసేవారు కూడా ఉండకపోవచ్చు. మన సొంత వాళ్ళే, నానుకున్న వాళ్ళే నిన్ను దూరం పెట్టి ఉండవచ్చు. నీవారే నిన్ను త్రోసివేయవచ్చు. నీవారే నిన్ను అవమానపరచవచ్చు. నీవారే నిన్ను కష్టాలు పాలు చేయవచ్చు. అయితే నా జీవితంలో కొన్నిసార్లు నిరాశలో మనం పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అనేకమైన సార్లు మనం నిరాశలో, ఏమి దిక్కు తెలియని పరిస్థితిలో, నాకు ఎవరు లేరు, నన్నెవరు చేరదీసేవారు లేరు అని మనం అనేకమైన సార్లు ఈ లోకం వైపు, మనము లోక మనుష్యుల వైపు మనము చూస్తూ ఉంటాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మనం నిరాశలో ఉన్నప్పుడు మనుషుల సహాయం కొరకు మనం ఎదురు చూస్తుంటాం. దేవుని వాక్యం అంటుంది, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావో ఒక్కసారి నువ్వు పరీక్షించుకో, పరిశీలించుకో. దావీదు రాజును మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం మనం ఒకసారి మొదటి 2 వచనాలు చూసినట్లయితే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. దేవునికి మహిమ. ఈరోజు నా స్థితి కిందిగానే ఉన్నది. నేను సాధించలేను, నేను ఈ లోకంలో జీవించలేను, నాకు ఎవరు లేరు అని నువ్వు బాధపడుతున్నావా? అని నువ్వు కృంగిపోతున్నావా? అని నువ్వు నిరాశపడుతున్నావా? దేవుని వాక్యం అంటుంది, ఆయన పైకి లేపేవాడు, ఆయన పైకి లేవనెత్తే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. దావీదు కష్టంలో ఉన్నప్పుడు, తన జీవితంలో అనేకమైన కష్టాలు, శ్రమలు, శత్రువులు, బాధలు, సౌలు రాజు ఆయన చంపటానికి ఆయన తరిమినప్పుడు, వెంటాడినప్పుడు, మరి యుద్ధములు, శత్రువుల ఒత్తిడి, వ్యక్తిగతంగా అనేకమైన కష్టాలు ఆయన అనుభవించినప్పుడు ఎప్పుడు కూడా ఆయన నిరాశపడలేదు. ఎప్పుడు ఆయన సహనము కోల్పోలేదు. దేవునిపై ఆధారపడ్డాడు. దేవునిపై ఆధారపడ్డాడు. ఆశతో ఎదురు చూశాడు. ఆశతో ఎదురు చూసినప్పుడు దేవుడు అతనిని రక్షించాడు. దావీదును రక్షించిన దేవుడు. ఇప్పుడు నువ్వు ఏ కష్టంలో ఉన్నప్పటికీ, ఏ నష్టంలో ఉన్నప్పటికీ, ఇబ్బందులో ఉన్నప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ,
అనారోగ్యంతో ఉన్నప్పటికీ నువ్వు నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఆయన నిన్ను రక్షించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు. నిన్ను ఆదుకునేవాడే కాదు, ఆయన నిన్ను చేయి పట్టి పైకి లేపే దేవుడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావో అప్పుడు నీ కష్టాల నుంచి, నీ బాధల నుంచి, నీ నిరాశ నుంచి దేవుడు విడిపిస్తాడు. దావీదును కష్టంలో నుంచి, నా కష్టంలో నుంచి దేవుడు మనలను విడిపిస్తాడు. అద్భుతమైన జీవితముగా దేవుడు మార్చగలడు. దేవుడు నీ జీవితాన్ని మార్చాలి. ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూస్తావో దేవుడు నీ జీవితాన్ని అద్భుతముగా మారుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.